అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి కొత్త రెసిపీతో ముందుకు వచ్చేసానండి. ఆమ్లెట్ వేసి ఫ్రైడ్ రైస్ చేశానండి. దాని ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ప్రాసెస్లోకి వెళ్దామా? మరి ఒక బౌల్ తీసుకున్నామండి. ఇందులో కార్న్ఫ్లోర్ 1 స్పూను, సరిపడగా సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులో 2 స్పూన్ల వాటర్ వేస్తున్నాను. కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసిందండి. ఇప్పుడు కోడిగుడ్లు ఇందులో పొడుచుకోవాలి. ఇదిగోండి 5 గుడ్లండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు వీటిని ఆమ్లెట్ వేసుకుందాం. అట్లకి ఇట్టానండి. ఆయిల్ వేసుకున్నాను, వీట్ అయింది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. 2 ఆమ్లెట్ల కింద వేస్తున్నాను. కాలిందండి. ఇప్పుడు తిరిగేసుకుందాం వీటిని, ఆమ్లెట్ని.